నమస్కారం. ఓం ధన్వంతరే నమః. ఈ విజయ ఆయుర్వేద నిలయం హెల్త్ సీరీస్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన హెల్త్ సీరీస్‌లో భాగంగా నేను ఉగాది పచ్చడి గురించి చెప్దామనుకుంటున్నాను. అదేంటి హెల్త్ సీరీస్‌లో వంటల ప్రోగ్రామ్ మొదలవుతుందనుకుంటున్నారా? కాదండి. ఉగాది పచ్చడి గురించి మీకు ఒక గొప్ప ఆయుర్వేదంకి సంబంధించిన అంశాన్ని మీకు చెప్పబోతున్నాను. ఆయుర్వేద సంహితలో ఏం చెప్పబడిందంటే, హితం అహితం సుఖం దుఃఖం తస్య హితం అహితం మనం యాత్రోక్తం ఆయుర్వేద ఉచ్యతే. దీని అర్థం ఏంటి అంటే, ఆయుర్వేదం మన జీవన విధానానికి ఏది అవసరమో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో, సుఖాన్నిస్తుంది, ఏది బాధని పెంచుతుంది, ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. వసంతే కఫ ప్రకోపం. అంటే మనం శశిర్ ఋతువు నుంచి వసంత ఋతువులోకి వచ్చేటప్పుడు వర్షం అన్నది న్యాచురల్‌గా పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ కఫాన్ని తగ్గించడానికి ఒక మంచి ఔషధం, ఒక డైట్ రూపంలో కావాలి. షడ్రసో భోజనే యుక్తం. అంటే 6 రుచులతో కూడిన ఆహారం తీసుకోవడం వలన శరీరంలోని కఫ ప్రకోపాన్ని కంట్రోల్ చేస్తాయన్నమాట. అగ్ని మూలం శరీరం. శరీరం మొత్తం జఠర అగ్ని అంటే డైజెషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మంచి డైజెషన్ ఉంటే మంచి ఆరోగ్యం అని అర్థం. ఓహో! బావుందండి. ఈ షట్ పదార్థాలని వాడి ఉగాది పచ్చడి చేసుకుంటాం బావుంది. అంటే పదార్థాల వల్ల లాభం ఏమిటి అనుకుంటున్నారు. అంతే కదా! ఈ వేప పువ్వన్నది మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చింతపండు మీ డైజెషన్‌ని గూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మిరియాలు కానీ, ఈ కారం వలన శరీరంలో ఉన్న కఫతత్వం బాగా బ్యాలెన్స్ అవుతుందండి. వాడే బెల్లంలో ఐరన్ ఎక్కువుంటుంది. అరటిపండు, మామిడికాయ ఈ రెండిటిలోనూ ఉన్న చాలా మంచి గుణాల గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. అలానే ఈ ఉగాది పచ్చడిలో ఉన్న షడ్రుచులు మన జీవితంలో ఎదుర్కోబోయే 6 రకాల ఎక్స్‌పీరియన్స్‌ని గూడా సూచిస్తాయి. ఆనందం, బాధ, కోపం, ఆశ్చర్యం వీటిని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళడానికే ఈ ఉగాది పచ్చడి అన్నది ఒక ఇన్స్పిరేషన్ లాంటిది కూడా అండి. ఉగాది పచ్చడి ఆ ఉగాది పర్వదినాన తీసుకోవడం వల్ల మన శరీరాన్ని ఇప్పుడు వస్తున్న వసంత ఋతువుకి అనుగుణంగా దీంట్లో ఉండే షడ్రుచులకి వాడిన పదార్థాలన్నీ కూడా మన శరీరాన్ని సిద్ధం చేసి దృఢంగా వస్తున్న ఈ క్లైమాటికల్ చేంజెస్‌ని ఎదుర్కోవడానికి మన శరీరాన్ని సిద్ధం చేస్తుందండి. ఇట్లా ట్రెడిషనే కాదండి. ఉగాది పచ్చడి వెనకాల చాలా సైన్స్ కూడానే ఉంది. ఆయుర్వేదం వాడేటప్పుడు ఎప్పుడు వివేకంతోనే వాడండి. అందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ విజయ ఆయుర్వేద నిలయం, రంభావరం మేనకా దగ్గర, రాజమండ్రి 9701579778. ఆరోగ్యమస్తు.